హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రావడం జరిగింది. ఈ టెంపుల్కి నైటు రావడం జరిగింది. నైటు 12:30 1 వచ్చింది. ఇంకా నైట్ ఇక్కడనే ఒక రూమ్ తీసుకొని పండుకున్నాం పైన. చూడండి, పైనకి వెళ్ళి ఇక్కడ రూమ్కి వెళ్ళి బయట చూస్తే మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే ఒకసారి ఆ వ్యూ మీరు కూడా చూడండి. గుడికి ఎదురుగానే పండుకున్నాం మేము. తెల్లారి లేచిన తర్వాతనే తెలిసింది గుడికి ముందర వండుకున్నామని. చూడరు ఒకసారి ఈ వ్యూ ఎట్లుందో మంచిగా. ఈ చుట్టుపక్కల ఎటు చూసినా మొత్తం ఇంత క్లియర్గా నేను ఎప్పుడు చూడలేదు. పైన వండుకున్నా కాబట్టి ఇప్పుడు చూస్తున్నా మొత్తం చుట్టుముట్టు మొత్తం పాతకాలం నాటి ఇండ్లే ఉన్నాయి. ఎంతో అద్భుతంగా ఉంది ఇండ్లు అయితే. నాకైతే మొత్తం మంచిగా అనిపించింది. కింద దిగి చూసినా కానీ ప్రతి ఇంటికి జై శ్రీరామ్ అనేది మళ్ళీ ఒక గుడి, ఆ ఇంట్లోనే గుళ్ళు. నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది పైనకి వెళ్ళి చూస్తుంటే వ్యూ. ఆ గుడికి ఎదురుగానే వండుకున్నాం మేము. ఇంకా ఇడికెళ్ళి లేచి చక్కగా మన గోదావరి నదిలోకే పోయినాం. పొద్దుగాల లేచేసరికి 8:30 9 అయింది నాకు తెలిసి. నేను లేచి చక్కగా మనం ఇక్కడ ధర్మపురిలో గోదావరి నది, ఆ గోదావరి నదిలోకి పోయి తానం చేయడం జరిగింది. చూడండి, తానాలు ఇంత స్వచ్ఛంగా ఉన్న నీళ్ళు అయితే. ఆ పక్కనే ఒక మన గుడి ఉంటుంది. ఫస్ట్ గోదావరి నదిలోకి పోయి తానం చేసిన తర్వాత ఒక గుడి ఉంటుంది. 2-3 గుళ్ళు ఉంటాయి ఆన్నే. మనం పోయింది అయితే దత్తాత్రేయ స్వామి గుడి అంట. చూడరు, ఆ గుడి కూడా చూడరు, చూపిస్తా క్లియర్గా. చూడండి, నది కూడా చూపిస్తాం ఇప్పుడు. నువ్వు నది ఇట్లా పోవాలి మొత్తం నడుచుకుంటా. చాలా తక్కువ నీళ్ళు అయితే లోపడుకున్నాయి. అప్పుడు మన నీళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ మెట్ల వరకు ఉంటాయంట నీళ్ళు, కానీ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఆ లోపటి వరకు నడుచుకుంటూ పోవాలి మనం. ఈ పైన ఒక దేవాలయం ఉంటుంది, మనం వచ్చిన తర్వాత మనం దర్శించుకుందాం. అక్కడ పురాతనమైన దేవాలయం అది కూడా. ఈ గోదావరిలో నీళ్ళు అయితే చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. మన ఒక సూది వేసినా కానీ కనబడుతూ ఉన్నాయి నీళ్ళు. అంత తేటగా ఉన్నాయి మొత్తం. శ్రీ గోదావరి నది, ధర్మపురి క్షేత్రం. ఇది గోదావరి నదిలో తానాలు చూడండి ఎంత ముద్దుగా చేస్తున్నాము. నీళ్ళు అయితే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఫోన్ ఇలా పడుతుంది ఆయమే అని భయం అవుతుంది నాకు. నదిలోనే ఉన్నా. దత్తాత్రేయ మందిరం అంట. ఓంబ సుయేదందు దత్తాత్రేయ మందిరం. పురాతన దేవాలయం. గుళ్ళు ఇట్లే ఉంటాయి. దత్తాత్రేయ గుళ్ళు. దత్తాత్రేయుడు అంటే దేవుడేనా? దేవుడే, గురువేనా అని చాలా సార్లు గుళ్ళు ఇట్లే ఉంటాయి కదా. సరే సరే, ఆ గుడి బయట తీస్తాం, గుడి తీస్తాం కానీ ఏంది దేవుడు తీస్తాడు స్వామికి. దత్తాత్రేయ మందిరం.
ఈ గుడికి మీరు ఎన్నిసార్లు వెళ్ళిర్రు? నేనైతే 2 సార్లు వెళ్ళిన ఈ గుడికి. ఒకసారి నైట్ వెళ్ళినాం, అప్పుడప్పుడే వచ్చినాం. ఈరోజు ఒక రోజు ఉండడం జరిగింది, అందుకే ఇదంతా చూస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు వెళ్ళిరో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ దత్తాత్రేయ స్వామి చరిత్ర గుడిది మనకు తెలియదు, తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైకు, షేరు అలాంటివి చేయండి. మన గుళ్ళని మనం ప్రచారం చేసుకోవాలి.